పాదయాత్రలు చేసి బీసీల కోసం అలసిపోయినట్లున్నారు. తెలంగాణ చరిత్రలోనే ప్రప్రథమంగా బీసీ రాజ్యాధికారం కోసం రాజ్యాధికార పాదయాత్ర చేపట్టిన. అసలు నిజంగా వర్కౌట్ అవుతుందా? జనాల లోపల బీసీ ఫీలింగ్ అనేది వెళ్తుందా? బీసీలో ఉందా బీసీ ఫీలింగ్ ఉందా, బీసీలు కలిసి ఉంటారా, అసలు బీసీ నినాదం ఎక్కడ ఉందా అనేది చెంప చెల్లు అనిపించేలాగా మన పాదయాత్ర కూడా జరిగింది. సమావేశాలు పాదయాత్రలు చేస్తే బీసీల ఫీలింగ్ వచ్చినట్ట నాకు ఏది చేస్తే వస్తుందని అడుగుతాం ఒక జర్నలిస్ట్. ఓన్లీ బీసీలు అయితే 65% అన్న 42% ఏమన్నది ఇచ్చిరా? బీసీ సప్లాన్ అన్నం ఇచ్చిరా? ఎస్టీల బతుకులు మార్చమంటే మార్చిరా? అగ్రవర్ణ పేదల బతుకులు మార్చమంటే మార్చిరా? ఇంట్లో కూర్చుంటేనైతే రాదు బీసీ రాజు. హోటళ్ళలో తాజ్ క్రిస్టియన్లో తాజ్ బంజారాస్లో ఏసీలలో కూర్చుంటే రాదు. ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఒక జీవో కూడా విడుదల చేయడం అనేది జరిగింది. సో వాళ్ళకన్నా రేవంత్ రెడ్డి గారు బెటర్ అంటారా మీ ఒపీనియన్? అట్లా అన్న పండబెట్టి తొక్కాలంటున్నాయి. ఈ రెడ్లు అంతా బీసీలకు వ్యతిరేకం, బాపనోళ్ళంతా వ్యతిరేకం, కోమటోళ్ళంతా వ్యతిరేకం అన్నట్టు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. బీసీ సప్లాన్కి అడ్డుకాలు వేసిన నా కొడుకులంతా శత్రువులే అంటా ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా సీఎం అభ్యర్థిగా మేము బీసీలను ప్రకటిస్తున్నాం అన్నారు. ఓటేసినామా? అదే ఎందుకు ఓటేసినామన్నా? ఎందుకు నమ్మలేదు? తెలియవచ్చు ఎందుకు నమ్మలేదంటే రిజర్వేషన్ చేసేది ఎవరంటే కేంద్రంలో ఉన్న బీజేపీ. రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టాల్సిన బీజేపీ ఒక రిజర్వేషన్ లేకుండా బీసీ రాజ్యం ఇస్తారంటే ఎట్లా నమ్ముతున్నాం? ఈరోజు బీసీలను చూసుకుంటే 10 పార్టీలు అయిపోయినాయి. బీసీలో చూసుకుంటే 20 మంది లీడర్లు కనిపిస్తారు. బీసీలను చూసుకుంటే 40 మంది నాయకులు ఈరోజు తెల్ల బట్టలు కద్దరు బట్టలు వేసుకొని కనిపిస్తారు. ఒక మనిషి దీన్ని నమ్మాలి, ఎందుకు నమ్మాలి? తలాతోకలేని అగ్రవర్ణ పాలకులు 1% ఉన్నోడేమో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, ఆ పార్టీ ఉంటుంది, ఈ పార్టీ ఉంటుంది. బీసీలకు ఉండొద్దా? మల్లన్న లాంటి వాళ్ళు ఒక రాజ్యాధికార సమితి అని చెప్పి మల్లన్న లాంటి వాళ్ళు అగ్రవర్ణ మోచేతి నీళ్ళు లాగే వాళ్ళు పార్టీలు పెడితే నమ్మరు అంటున్నారు. నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈరోజు తెలంగాణలో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా కూడా బీసీలకు పెద్దపీట వేయాలని చెప్పేసి నినాదం అనేది ప్రజల్లో పలికి వెళ్తుంది. తెలంగాణలో కూడా ఈరోజు బీసీలని సీఎం చేయాలి, బీసీలను సీఎం చేస్తేనే రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి కూడా చాలామంది బీసీ నాయకులు ఫైట్ చేస్తున్నారు. ఇదే అంశం పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు రాఘవేందర్ అన్న గారు నమస్తే అన్న. రగన్న నమస్తే. నమస్తే అన్న, బాగున్నారన్న? ఫైన్, మీరు బాగున్నారా? ఏమైనా బాగున్నామన్న. సో మొత్తానికి పాదయాత్రలు చేసి బీసీల కోసం అలసిపోయినట్లున్నారు. తప్పకుండా చేయాలి కదా. జర్నలిస్టులు అయినా బీసీ సమాజాన్ని చైతన్యం చేయాలన్నా, బీసీలను హక్కున చేర్చుకునే ప్రయత్నం చేయాలన్నా, బీసీలు మనల్ని నమ్మాలన్నా మనం హైదరాబాద్లో ఉన్నాను, ఇంకెక్కడ ఉంటే కాదు. కాబట్టి గ్రామాల బాట పట్టాలనుకున్నాను. మీరు రాఘవన్, మీరు కూడా చూసినారు. అదే రాజ్యాధికార పాదయాత్ర అంటూ చరిత్రలో ప్రప్రథమంగా, తెలంగాణ చరిత్రలోనే ప్రప్రథమంగా బీసీ రాజ్యాధికారం కోసం రాజ్యాధికార పాదయాత్ర చేపట్టిన. అనేక గ్రామాలు తిరిగిన వరంగల్లో బ్రహ్మరథం పట్టినారు. వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నా. నేను కూడా ఊహించలే ఒక్కనే కదిలినా మరి ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాం. మనం కాన్సెప్ట్ చెప్పినాం, మన నినాదం చెప్పినాం, ఎందుకు బీసీ రాజ్యం రావాలి, బీసీలు అంటే ఎవరో అని చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజలు నిజంగా హక్కున చేర్చుకున్నారు. ఎక్కడ వెళ్ళినా వాళ్ళే ఒకటి బోవ పెట్టినారు, తాగడానికి నీళ్ళు ఇచ్చినారు, ఉండడానికి షెల్టర్ ఇచ్చినారు. బ్రహ్మాండంగా ముందుకు కదిలి అంటే ఇప్పుడు చాలామంది బీసీల కోసం మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, తర్వాత బీసీలకు మేమే పెద్దపీట చేస్తాం, ఇంకా కొందరైతే బీసీలను మేమే మా భుజాల మీద లేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. అవే మీరు కూడా బీసీల కోసం ఎన్నో సభలు సమావేశాలు పెట్టడం అనేది జరిగింది. అసలు నిజంగా వర్కౌట్ అవుతుందా? జనాల లోపల బీసీ ఫీలింగ్ అనేది వెళ్తుందా? అసలు బీసీ ఫీలింగ్ లేదని ఎవరు అన్నది అనేది ఇదే కుట్ర. అగ్రవర్ణం బీసీలో ఉందా బీసీ ఫీలింగ్ ఉందా, బీసీలు కలిసి ఉంటారా, అసలు బీసీ నినాదం ఎక్కడ ఉంటారా అనేది చెంప చెల్లు అనిపించేలాగా మన పాదయాత్ర కూడా జరిగింది. ఓకే, అంటే పాదయాత్రలు చేస్తాను, సమావేశాలు చేస్తాను, ఇంకా బీసీల ఫీలింగ్ వచ్చేసింది అనుకుందామా? నేను అదే అన్న, సమావేశాలు పాదయాత్రలు చేస్తే బీసీల ఫీలింగ్ వచ్చినట్ట నాకు ఏది చేస్తే వస్తుంది అని అడుగుతాం ఒక జర్నలిస్ట్. ఓకే, అదే మీరు పాదయాత్రలు సమావేశాలు పెడుతున్నారు అదే అంటే మీరు అడిగిన క్వశ్చన్ కాదు, చాలా మంది అంటున్న క్వశ్చన్స్. ఇంట్లో కూర్చుంటేనైతే రాదు బీసీ రాజు. హోటళ్ళలో తాజ్ క్రిస్టియన్లో తాజ్ బంజారాస్లో ఏసీలలో కూర్చుంటే రాదు. సభలు ఎందుకు పెడతారు? ఇప్పుడు నేను కూడా పెట్టినాను. ఏమని సభ అని పెట్టినా రిజర్వేషన్ల కోసమనో బీసీ సప్లాన్ కోసమనో మా బీసీల బతుకులు మార్చమని పెట్టలే. అడుగుతలేము అది. మీరు అన్నట్టుగా 80 ఏళ్ళుగా బీసీలను మోసం చేస్తూనే ఉన్నాడు. దొంగన ఉన్న పెద్దల రూపంలో ఉన్న గద్దలు అగ్రవర్ణ పాలకులు కుట్రలు చేస్తూనే ఉన్నారు.
ఏమడిగినామా బీసీలుగా మేము 80 ఏళ్ళకి ఏమడుగుతున్నాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, లేకుంటే తెలంగాణకు మనం తెచ్చుకుని 12 ఏళ్ళు అవుతుంది. ఏమడుగుతున్నాం? కేవలం బీసీలో ఉన్నాం రా నాయన 95%, మాకు కావాల్సిన రిజర్వేషన్ ఇవి అన్నాం. ఓన్లీ బీసీలు అయితే 65% అన్న, 42% ఇవ్వమన్నారు. ఇచ్చిర్రా? బీసీ సప్లాన్ అన్నాం, ఇచ్చిర్రా? ఎస్సీ ఎస్టీల బతుకులు మార్చమంటే మార్చిర్రా? అగ్రవర్ణ పేదల బతుకులు మార్చమంటే మార్చిర్రా? కాబట్టి అడగాము అని ప్రకటించిన. అందుకే మీరు అన్న సమాధానం బాగానే ఉంది. మీరు ఫైట్ చేస్తున్నారు, బీసీలకు ఈరోజు రాజ్యాధికారం రావాలి, తప్పులేదు. సరే, ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో 42% చేస్తామన్నారు. తర్వాత ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఒక జీవో కూడా విడుదల చేయడం అనేది జరిగింది. సో వాళ్ళకన్నా రేవంత్ రెడ్డి గారు బెటర్ అంటారా మీ ఒపీనియన్? అట్లా అన్న పండబెట్టి తొక్కాలంటున్నా. ఎవరు బెటర్ కాదు ఇక్కడ, అందరు బీసీలకు పాలాభిషేకాలు చేసినారా బీసీ సంఘం నేతలు? ఎవరు చేసిన ఒకటి సోయిలో ఉన్నాడో అతిగతి లేనివాడు చేస్తారు. వాళ్ళని కూడా ఇట్లా మార్చుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చూడండి బ్రదర్, ఒక 80 ఏళ్ళుగా యువ పాలనకు అలవాటు పడ్డాం మనం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత వాసులం. అగ్రవర్ణ పాలకులకు అలవాటు పడ్డాం. బ్రిటిష్ వాళ్ళకన్నా డేంజర్ అనే మాట వాడి. ఇక్కడ మళ్ళా అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు బీసీలు అంటే ఏందో కూడా తెలియాలి మీ ఛానల్ ద్వారా. బీసీ అనగానే ఏం కుట్రలు చేసిన అగ్రవర్ణ పాలకులు? మీరు అడిగినా, మమ్మల్ని అడిగినా, తెలంగాణ సమాజంలోని ఏ బీసీని అడిగినా బీసీ అనగానే గౌడని, పద్మశాలని, కుమ్మరి, కమ్మలి, చాకలి అంటా ఉన్నారు. శుద్ధ తప్ప అంటున్నాను నేను. ముందు తెలుసుకోవాలి, బీసీ ఈజ్ నాట్ ఏ క్యాస్ట్, ఇట్ ఈస్ ఏ క్లాస్ అని ఉంది. బీసీ అనేది ఒక కులానికి సంబంధించింది కానే కాదు, ఒక వర్గానికి సంబంధించింది, ఒక తరగతులకు సంబంధించింది. ఏ తరగతులు? ఎవరైతే కూడు కోసం ఏడుస్తూ ఉన్నారో, గుడ్డ కోసం ఏడుస్తూ ఉన్నారో, నిరుద్యోగ సమస్య కోసం ప్రాణ త్యాగం చేస్తూ ఉన్నారో, చిన్న చిత్క వ్యాపారాలు చేసుకుంటా ఉన్నామో, లేకుంటే చిన్న చిత్క జాబులు చేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నామో వాళ్ళంతా బీసీలే అంటా ఉన్నాను. దాంట్లో ఎవరు వస్తారు? వెనుకబాటుతనానికి గురైన వాళ్ళు ఎవరు ఉంటారు? ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు. స్పష్టంగా మీ ఛానల్ ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న బీసీలకు చెప్తా ఉన్నా, అగ్రవర్ణ పేదలు కూడా, అగ్రవర్ణంలో ఉన్న రెడ్డిలు కావచ్చు, వెలమ కావచ్చు, ఇంకా మిగతా బ్రాహ్మణులు కావచ్చు, ఎవడైనా కావచ్చు, దాంట్లో కూడా భూమిలో ఉన్నాడు, ఆకలి కోసం అలమటించేవాడు, వీళ్ళంతా బీసీ. అన్న ఇక్కడ చాలా వరకు ఏంటంటే బీసీలు అంటే మీరు అన్నట్టు కేవలం ఈ 5-6 కులాలు మాత్రమే పేర్లు. ఇంకోటి ఈ రెడ్లు అంతా బీసీలకు వ్యతిరేకం, బాపనోళ్ళు అంతా వ్యతిరేకం, కోమటోళ్ళు అంతా వ్యతిరేకం అన్నట్టు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు మనం ఎన్నో సమాజంలో చూస్తున్నాం. సో ఏందన్నా అంటే నిజంగా వాళ్ళు ఏమైనా బీసీలను దొక్కేస్తున్నారా, లేకపోతే పొలిటికల్ నాయకులు దొక్కేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి మనకేమైనా శత్రుత్వం ఉందా? మెడకాయ మీద తలకాయ ఉన్నోడు అందరి చేతుల్లోనే ఎట్లా అంటారు భయ్, నాకు అర్థం కాదు. ఇక్కడ అదే ఇంతకుముందు అందుకే చెప్పిన, పేదోళ్ళు అంతా మనోడే, అది అగ్రవర్ణం కావచ్చు, మనోడు కావచ్చు. శత్రువు ఎవరు? మరి రాఘవన్న శత్రువు ఎవరు? అందరు మిత్రులు అంటున్నారుగా. ఎవరైతే మన ఓట్లు వేసుకొని సీఎం పీఠం మీద కూర్చున్నాడు, ప్రధానమంత్రి పీఠం మీద కూర్చున్నారో, ఎమ్మెల్యేలు అయినారో, మంత్రులు అయినారో, కేంద్ర మంత్రులు అయినారో, వాళ్ళు మనం అధికారం ఇచ్చి అందలం ఎక్కించిన తర్వాత మన బతుకులను బుగ్గిపాలు చేస్తూ ఉన్నారు. నిరుద్యోగ సమస్యను పెంచి పోషించే వాళ్ళు, ప్రభుత్వ విద్య నిర్వీర్యం చేసిన వాడు, బీసీ సప్లాన్కి అడ్డుకాలు వేసిన నా కొడుకులంతా శత్రువులే అంటా ఉన్నారు. ఎవరు? పాలకులు మన శత్రువులు. ఇక్కడ ఎవడు ఉంటే వాడు, అగ్రవర్ణంలో ఉన్న అందరు పాలకులు మన శత్రువులు. నేను ఇంతకుముందు అన్నా, ఒక ఆయన కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, మరి ఏం చేసి ఇచ్చిండా? ఆర్డినెన్స్ చేసి మన మొహాన కొట్టే. ఇక్కడ మహా కుట్రలు జరుగుతూ ఉంది 80 ఏళ్ళకి. ఇదే మనం రిజర్వేషన్లు అంటున్నాం, రోడ్లు ఎక్కుతున్నాం, ఆకలి చావులు చూస్తూ ఉన్నాం, పోరాటాలు చేస్తూ ఉన్నాం, ఉద్యమాలు చేస్తూ ఉన్నాం, అలసిపోయినాం. ఇక మా తాతలు చేసారు, తండ్రులు చేసారు, మనం చేసాం, ఇంకెన్ని అన్నారు. రాని దానికోసం ఎన్నేళ్ళు చేస్తామంటా ఉన్నా నేను. ఎందుకంటే రిజర్వేషన్లు తెచ్చుకోవడం మన చేతులు లేదు, అగ్రవర్ణ పాలకుల చేతిలో ఉంది. బీసీకి నిధులు తెచ్చుకోవడం మన చేతులు లేదు, అగ్రవర్ణ పాలకుల చేతిలో ఉంది. ఏది ఉంది మన చేతిలో? బీసీ పొలిటికల్ పవర్, బీసీ రాజ్యాన్ని సాధించేది మన చేతిలో ఉంది. సరే, ఇప్పుడు మీరు ఏదో 4 విషయాలు చెప్పినంత మాత్రాన ప్రజల లోపల చేంజ్ వచ్చేసి మన బీసీ నాయకుని గెలిపించుకుందాం, బీసీ నాయకుని ఎమ్మెల్యే చేసేద్దామని చెప్పేసి జనాలు ఫీల్ అవుతున్నారా? ఎందుకు? ఇప్పుడు 4 విషయాలు కాదు, నిజమైన విషయాలు వాళ్ళు చెప్పిన. నేనేమంటున్నా, ఇక్కడ అవుతుంది అంటున్నా నేను. సరే, మీరు తండ్రులు తాతల దగ్గర నుంచి ఫైట్ చేస్తున్నాం. ఈరోజు ఎంతమంది ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చినాం, ఎంతమంది ఫైట్ చేస్తున్నాం బ్రదర్? 80 ఏళ్ళు దేనికోసం పనిచేస్తున్నాం? రాజ్యాధికారం కోసం కాదుగా, రిజర్వేషన్ల కోసం పనిచేస్తున్నాం. రాజ్యాధికారం కోసం పనిచేసి ఎప్పుడో వచ్చు. నువ్వు కూడా ఎమ్మెల్యే ఇది బాధలు పడకపోదు. ఈ ఛానల్ పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని తిరిగే బాధలు ఉండకపోవు. నేనేమంటున్నా, రాని దాని కోసం నువ్వు చేస్తారా? ఇప్పుడు మీరు రాజ్యాధికారం కోసం ఫైట్ చేస్తున్నారా, లేకపోతే రిజర్వేషన్ల కోసం ఫైట్ చేస్తారా? స్పష్టంగా చెప్తా ఉన్నా, వాళ్ళు ఇచ్చే ఎంగిల్ కూడు మా కొద్దిగా, వాళ్ళు ఇచ్చే రేషన్ కార్డులు వద్దు, పెన్షన్లు వద్దు, రిజర్వేషన్లు వద్దు ఇయ్యారు కాబట్టి. దేనికోసం ఫైట్ చేస్తారు మీరు? రాఘవన్న రాజ్యాధికారం కోసం మాత్రమే ఫైట్ చేస్తావు. మరి ఎప్పుడు రావచ్చు నువ్వు అన్నట్టు ఓటు వేస్తారా? ఎందుకు వేయరన్న? ఇప్పటి వరకు వేయలేదా? ఇప్పటి వరకు ఉన్న పార్టీలు ఏమున్నాయి చెప్పు నాకు. బీఆర్ఎస్ పుట్టక తెలంగాణ ఉద్యమానికి ముందు కాంగ్రెస్ ఉండే, టీడీపీ ఉండే, కొంచెం బీజేపీ కూడా ఉండే. మేజర్ కాంగ్రెస్ టీడీపీ మధ్యలో ఫైట్ నడిచింది. కొన్నిసార్లు కాంగ్రెస్ అధికారంలోకి ఇచ్చినాం, కొన్నిసార్లు టీడీపీకి ఇచ్చినాం. ఎవరు ఇచ్చారు అధికారం? బీసీ బిడ్డలు 90% మనం ఇచ్చాం. ఎందుకు? వేదికలు ఏముండే అప్పుడు? కాంగ్రెస్ టీడీపీ ఉండే. తెలంగాణ ఉద్యమం రావాలి, మా బతుకులు మార్చాలి,
తెలంగాణ వస్తేనే బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ బతుకులు మారుతాయి అంటే ఉరికొయ్య కేలాడబడ్డాం. ఎదురుంగా వస్తున్న రైలుకు వెళ్ళి తునకలు అయితే జై తెలంగాణ అంటూ ప్రాణత్యాగం చేసినాం. అప్పుడు ఏ పార్టీ పుట్టుకొచ్చింది? టీఆర్ఎస్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీని కాదని దేని కోటేసినాం? టీఆర్ఎస్కి అంటే మా మైండ్ సెట్ కరెక్ట్గానే ఉందిగా. వేదిక ప్రత్యామ్నాయ వేదిక దేనికి వస్తే బీసీలో దాన్ని కోటేసినాం. కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా టీడీపీ వస్తే టీడీపీ నమ్ము ఓటేసినాం. టీడీపీకి ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్ నమ్ము ఓటేసినాం. దేనికి వేయాలి? ఉన్న పార్టీలకు వేయాలిగా. గుడ్డి కన్నా మెల్లగంటాం. మరి ఉన్న పార్టీలలో ది బెస్ట్ పార్టీ మా కోసమే పుట్టింది అంటారు, బీసీల కోసమే పుట్టింది అంటారు టీఆర్ఎస్. బీసీలకు న్యాయం చేస్తా అంటారు. లేకుంటే ఏమన్నాడు ఆయన? వెల్మదూర్ ఏమన్నాడు? ఎవరిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. బీఆర్ఎస్ ఫామ్ కానీ టీఆర్ఎస్లో వచ్చిన వెంటనే, తెలంగాణ వచ్చిన వెంటనే బహుజనులకు సంబంధించిన వాళ్ళకు రాజ్యాధికారం ఇస్తామంటే నమ్మినంగా ఇచ్చిందా? మరి ఇయ్యలే. కాబట్టి ప్రత్యామ్నాయ వేదికను మేము ఇప్పుడు కాంగ్రెస్ 42% అని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటిస్తే కాంగ్రెస్ కి పీఠం అనివార్యత ఉంది కాబట్టి కాంగ్రెస్ మీద ప్రేమ ఏం లేదు. అదే కారణం చెప్పిండు. రేపు ఇంకోటి వచ్చేసి మేము 50% ఇచ్చేస్తాం, ఇంకోటి చాయిస్ నెత్తిని మీద పెట్టుకుంటామని చెప్పేసి అంటే ఒకటే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా సీఎం అభ్యర్థిగా మేము బీసీలను ప్రకటిస్తున్నాం అన్నారు. ఓటేసినామా? అదే ఎందుకు ఓటేసినామా అన్న? ఎందుకు నమ్మలేదు? తెలియవచ్చు. ఎందుకు నమ్మలేదంటే చేసే రిజర్వేషన్ చేసేది ఎవరండి? కేంద్రంలో ఉన్న బీజేపీ. అంతేగా మన నాలెడ్జ్ చేసిందా మరి? ఎందుకంటే 9వ షెడ్యూల్ రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టాల్సిన బీజేపీ అంటే ఒక రిజర్వేషన్ లేకుండా బీసీ రాజ్యం ఇస్తారంటే ఎట్లా నమ్ముతున్నాం? నమ్మలే. కాంగ్రెస్ కూడా ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే బీజేపీ దొంగ అనేది తేలిపోయింది అక్కడ. బీఆర్ఎస్ ఈ దొరల పాలనలో ఆగమాగం అయిపోయినాం, నిరుద్యోగం ఇంకా పెరిగిపోయింది, అపలపాలైనాం. ఇట్లా సక్కగా చేస్తారు అనుకున్నాను మన మూతి మీద దాంతో వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకున్నారు. సాట్లో తౌడు పోసి కుక్కల పంచాయతీ పెట్టినారు. కాబట్టి అనివార్యంగా ఏదో ఒక పార్టీ కొట్టేయాలి. ఏమైంది? బీఆర్ఎస్ మైనస్ అయిపోయింది, బీజేపీ మైనస్ అయిపోయింది. ఉన్న పార్టీ ఏమని చెప్పిడిగా కాంగ్రెసేగా. ఇంకోటన్నా ఇప్పుడు ఏదన్నా కలిసి ఉంటే మనం ఏదైనా సక్సెస్ అవ్వచ్చు. ఈరోజు తెలంగాణ ఉద్యమం మీరు అన్నట్టు కానీ ఏదైనా సరే. ఈరోజు బీసీలను చూసుకుంటే 10 పార్టీలు అయిపోయినాయి. బీసీలో చూసుకుంటే 20 మంది లీడర్లు కనిపిస్తున్నారు. బీసీలను చూసుకుంటే 40 మంది నాయకులు ఈరోజు తెల్ల బట్టలు కద్దరు బట్టలు వేసుకొని కనిపిస్తారు. ఒక మనిషి దేన్ని నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఒక రకంగా ఆర్ కృష్ణ లాంటి అప్పుడు బీసీ అనగానే మన కృష్ణన్న గుర్తుకు వస్తుండే, ఒక ఫిగర్ ఉంటుండే. ఈ రోజు ఇప్పుడు 40 మందిని నమ్మాలా? ఎవరిని నమ్మంటారు? 40 మంది కాదు బ్రదర్, 400 మంది రావాలంటున్నా. ఎందుకంటే సమాజంలో 3.5 కోట్ల మంది మనమే ఉన్నాగా. తలాతోకలేని అగ్రవర్ణ పాలకులు 1% ఉన్నోడేమో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, ఆ పార్టీ ఉంటుంది, ఈ పార్టీ ఉంటుంది. బీసీలకు ఉండొద్దా? పార్టీలు ఏమంటున్నా ఒకే గొడుగు కిందికి రావచ్చు కదా. ఎందుకు రారు అంటున్నా. ఇప్పుడు అదే చెప్పిన అనివార్యతను తీసుకొచ్చి వస్తారు, నువ్వు పని చేసి వస్తారు. ఇప్పటి వరకు ఏదనుకున్నా మనం బీఆర్ఎస్ మనదనుకున్నా వేసినాం, కాంగ్రెస్ మనదనుకున్నా వేసినాం. ఎందుకు ఆడ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ మల్లన్న లాంటి వాళ్ళు ఒక బీసీలకు రాజ్యాధికార సమితి అని చెప్పి మల్లన్న లాంటి వాళ్ళు అగ్రవర్ణ మోచేతి నీళ్ళు తాగే వాళ్ళు పార్టీలు పెడితే నమ్మరు అంటున్నాం. స్పష్టంగా మేమేం చేస్తా ఉన్నాం అంటే పేరే రాజ్యాధికార పార్టీ అని పెడుతున్నాం, రాజ్యాధికార వేదిక అని పెట్టినాం. ప్రజల నుంచి పుట్టాలి ఏదైనా. పుట్టాలంటే ఏం చేయాలి మనం? మల్లన్నైనా ఎల్లైనా పుల్లన్నైనా ఏడికి పోవాలి? ప్రజల పోతాం. రేవంత్ రెడ్డి ఆడిస్తాను, ఇంకో అగ్రవర్ణ పాలకులు ఆడిస్తాను మీరు అన్నట్టుగా వాళ్ళు చేస్తున్న కుట్రలు అన్నట్టు. అని బీసీలు కలిసిలేరు, మల్లన్న ఎల్లన్న కలిసిలేరు, రాఘవన్న కలిసిలేరు అనేది ఒకటి క్రియేట్ చేసే ప్రయత్నం చేసేసారు. ఉద్యమాలు జరుగుతాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా ఏం చేసారు ఆంధ్ర పాలకులు? ఉద్యమం లేదన్న లేదా ఉంది, ప్రజల నుంచి పుట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకే మేము ఇక్కడ హైదరాబాద్లో పుట్టింది కాదు, ప్రజల నుంచి పుట్టాలి. ఏదైనా ఏం పుట్టాలి? ఉద్యమం ప్రజల నుంచి పుట్టాలి. ఇప్పుడు రాఘవన్న పాదయాత్ర చేసి రాఘవన్న 4 సమావేశాలు పెట్టి రాఘవన్న బీసీల గురించి మాట్లాడితే రాఘవన్న నమ్ముతున్నారా జనాలు? 200% నమ్ముతారు. నువ్వు మాట్లాడినా నమ్ముతారు. ఎప్పుడు నమ్ముతావు? నువ్వు ప్రజల వద్దకు పోయి మాట్లాడినప్పుడు నమ్ముతారు. ప్రజలు చాలా విఘ్నులు అండి. డబ్బులకు అమ్ముడు పోవాలంటున్నావు, నమ్మకపోతాను. పార్టీలను మార్చారుగా 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒకసారి ఎందుకు మారుస్తున్నారు? అంటే మా బతుకులు మార్చే నాయకుడు వచ్చుతాడని నమ్మినప్పుడల్లా వాళ్ళు మారుస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ వేదిక, నా వేదిక కాదు. బీఆర్ఎస్ మా పార్టీ కాదు, బీసీలది కాదు. ఎవరి పార్టీ అది? కమ్మదొరల వెలమదొరల పార్టీ. తర్వాత కాంగ్రెస్ రెడ్డిల పార్టీ, బీజేపీ బ్రాహ్మణుల పార్టీ. నేననేది ఎవరి పార్టీ? 90% ఉన్న మా పార్టీ కదా. పార్టీ పెడితే మాదే కదా, రాఘవన్నతో రాసుతో కాదు కదా. తెలంగాణ ప్రజలకు సంబంధించిన పార్టీని ఎందుకు కాపాడుకోరు? తప్పనిసరిగా కాపాడుకుంటాం. ఇక్కడ ఇంకోటి మాట్లాడదాం. మీరు గతంలో గ్రాడ్యుయేట్గా పోటీ చేయడం అనేది జరిగింది. సో మరి అదే బీసీలు అంతమంది ఉండగా మరి ఎందుకు ఓటు వేయాలి మీకు? ఒకవేళ రేపు నిలబడితే అదే బీసీలో మీకు ఓట్లేసి గెలిపిస్తారని నమ్మకం ఉందా? తప్పనిసరిగా. ఎందుకు అంటే అక్కడ ఓటర్లను తప్పు పట్టాల్సిన పని లేదు. మీరు రాఘవన్ ఆ రోజు ఎప్పుడు ఎంటర్ అయ్యిండు? కేవలం నామినేషన్కి 1 రోజు ముందు, అంటే ఒక 10 నుంచి 15 రోజుల ముందు ఎంటర్ అయినా, 18 రోజుల ముందు.
ఎందుకు ఎంట్రీ అయినామంటే మనం ఒక ఛానల్ పెట్టి ఆర్జీ మీడియా అనే ఛానల్ పెట్టి పదే చెప్పినాం, యువత మీరు రాజకీయాల్లోకి రావాలి, ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఉండే వ్యక్తులు వస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి చాలా మంది కామెంట్స్ ఏం పెట్టారు, అన్న మరి మీరు ఎందుకు నిలబడరు, ఓట్ల కోసమేనా అన్న మీరు నిలబడేది, కనీసం చైతన్యం చేస్తాను నిలబడతారు కదా అంటే ఆ రోజు కూడా ప్రకటించిన కేవలం బీసీలను ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ చైతన్యం చేయడానికి, గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ అంటే పట్టభద్రుల ఎన్నికలు అంటే ఏంది, పార్టీలు ఎట్లా కుట్రలు చేస్తున్నాయని విస్తృతంగా తిరిగి ప్రచారం చేసినా కానీ అప్పటికే టూ లేట్ కదా, జస్ట్ కాన్సెప్ట్ చెప్పడానికి వెళ్ళిన నేను వెళ్ళి ఏం చెప్పినాం, ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు వేయండి, ఒక ఈ ఎన్నికంటే ఇదని చెప్పే ప్రయత్నం చేస్తే దాదాపు 20% సక్సెస్. కేవలం 18 రోజులలో 20% ఓట్లు మా అందరు ఎవరైతే ఇండిపెండెంట్ నిలబడ్డారో సుమారు 1,00,000 ఓట్లు వచ్చినాయి అందరికంటే మామూలు విషయం కాదు అది. ఒక 5-6 నెలల ముందు పోతే, ఒక సంవత్సరం ముందు అనుకుంటే మనం విన్నింగ్ వచ్చు. అంటే స్పష్టంగా ఉన్నారు జనాలు. ఇక్కడ బీసీలు కూడా ఏం కోరుకుంటున్నారు, ఇప్పుడు మన పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, అగ్రవర్ణ పాలకులు ఎవరైతే పెట్టినారో జనరల్ స్థానాల్లో బీసీలో 67% గెలిచినారు. నవ్వుతో నా భవిష్యత్తు ఉన్నట్ట లేనట కాన్సెప్ట్. ఇప్పుడు ఏం కావాలి, నాయకుడు అంటాడు ప్రజల వద్దకు వెళ్ళి అమ్మకి ఈ పనులు చేసుకుందాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం, బీసీ రాజ్యం వస్తే ఇప్పటి వరకు అంతంగా నిరుద్యోగ సమస్యను అంతం చేస్తాం. ఎందుకంటే స్థానికంగా ఉన్న కంపెనీలో 20% ఉద్యోగాలు ఇప్పిస్తాం, 30 లక్షల మందికి ఎట్ ఏ టైం వస్తుంది, ఒక 50,000 లక్ష రూపాయలు సంపాదించుకుంటారు, బంగారు తెలంగాణ అవుతుందని చెప్పుకున్నాం. ప్రభుత్వ విద్య ఎక్కడ పోయింది, చిన్నప్పుడు ప్రభుత్వ విద్యను మనం చదువుకున్నాం, ఎక్కడ పోయింది మరి ప్రభుత్వ విద్య, కాకులు గద్దలు దానుకపోయినారా, గద్దల రూపంలో నీ పెద్దలు దానుకపోయినారు. ప్రైవేట్ స్కూల్ పెట్టినారు, కార్పొరేట్ స్కూల్ పెట్టినారు, దీన్ని మొత్తం నిర్వీర్యం చేసినారు. స్కావెంజర్ లేరు, మరుగుదొడ్ల నిర్మాణం లేదు, ఫ్యాన్ తిరగదు, ఆ ఎలుకలు బొర్లాడుతుంటాయి, దోమలు ఉంటాయి, ఎట్లా పంపిస్తామండి. బీసీ రాజ్యం వస్తే నిన్నే ఎమ్మెల్యేని చేస్తా అంటున్నా, నేను మంత్రిని చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, ఒక చట్టం తీసుకొస్తాం, ప్రజాప్రతినిధులందరి పిల్లలు కూడా తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూళ్ళకి రావాలి. సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా, ముఖ్యమంత్రి అయినా ఎవడైనా వస్తే ఏమవుతుంది, మారయా స్కావెంజర్లు రారా, మరుగుదొడ్ల నిర్మాణం కాదా. అప్పుడు నేనెందుకు ప్రైవేట్ పాఠశాలకు పంపి 4-5 లక్షలు ఖర్చు చేయాలి, మిగులుతాయి కదా, మిగులుతాయా మిగిలే. ప్రభుత్వం ఏం చేయాల్సిన పని లేదు, గీటిని అరెస్ట్ చేస్తే చాలు, ఈ సమస్యలను అంతం చేస్తే చాలు. ప్రైవేట్ వైద్యం ఉందండి, ఎందుకు ప్రైవేట్ వైద్యం కోసం పోతున్నాం, గవర్నమెంట్ వైద్యం కోసం పోవాలిగా. అప్పుడు ఏ రోగం వచ్చినా ఒక బిల్లు ఇచ్చేది డాక్టర్, అది వేసుకుంటే తగ్గేదిగా. ఇప్పుడు ఎందుకు స్కానింగ్లు అని ఇదని అదని మన ప్రాణాలు తిరిగి 10 లక్షలు దొబ్బుతున్నారు. మళ్ళీ జీవో తీసుకొస్తాం, అందరు ఆడికే రావాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలి. సార్ ఇప్పుడు ఉచిత విద్య ఉచిత వైద్యంతో కవిత గారు కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టడం అనేది జరిగింది. మరి అక్కడ కేసీఆర్ కూతురు ఆమెకి ఎక్కువ ఫోకస్ ఉంటుందా, మీకు ఎక్కువ ఫోకస్? తప్పనిసరిగా ఆమెకి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. దేనికి ఎక్కువ ఫోకస్ ఉంటుంది, మేక వన్య పులి అంటాం. మేక వన్య పులి, మేకేశం వేసుకొని పులి ఉండి మనం పోవని మేకలని తిన్నట్టు మొన్నటి వరకు చంపుతిరా. 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి 1000 కోట్లు సంపాదించుకునేటప్పుడు గుర్తుకు రాలే బీసీ బిడ్డలు, దొరసాని బిడ్డను కూడా అడుగుతా ఉంది. అందరి మహిళతో పంచాయతీ లేదు, కవితని అడుగుతున్నాను నేను సూటిగా. ఈ రోజు ప్రేమ వచ్చింది అనుకుందాం, నైట్ కలబడ్డది, అధికారం పోయింది, కళల నీకు సత్యహరిచంద్రుడు కనిపించిందా లేకపోతే ఏ దేవుడు కనిపించినా మాకైతే తెలియదు. బీసీల కోసం ఎంతమంది బీసీల దగ్గరికి వచ్చిందా పార్టీ పెట్టేటప్పుడు బీసీలను అప్రోచ్ అయిందా, నన్ను అప్రోచ్ అయిందా, కృష్ణాన్ని అప్రోచ్ అయిందా, మిగతా వాళ్ళందరిని అప్రోచ్ అయ్యారా, వాళ్ళందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారా. ఇక్కడ స్పష్టంగా ఆమె కూడా రేవంత్ రెడ్డికి తీర్మార్ మౌలాన్ని ఎట్లయితే రేవంత్ రెడ్డి బీ టీమ్ ఉన్నాడో కవిత కూడా అట్లనే బీ టీమ్ ఉన్నట్టుగా నేను అనుమానిస్తా ఉన్నా. అంటే బీసీలను కన్ఫ్యూజ్ చేయడానికి, బీసీ బిడ్డలను మీరన్నా చెదరగొట్టడానికి సాధ్యం అవుతుందా? 90% ఉన్న మమ్మల్ని చెదరడం సాధ్యమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ మీరు మళ్ళీ ఎన్నికలు రావడానికే బీసీ నినాదం ఏమైనా ఎత్తుకున్నా? తప్పనిసరిగా నేను నిలబెడతామంటాను. ఎందుకు రావద్దు, మేము రావద్దా? ఆ ఎజెండానే పొలిటికల్, ఉద్యమాన్ని నిర్మిస్తేనే పొలిటికల్ కొలిజన్ కూడా కావాలంటున్నాం. అంటే స్వార్థం ఏమైనా ఉందా? స్వార్థం ఎందుకైతుంది, సమాజాన్ని మార్చాలంటే మనలాంటి వాళ్ళు ఏ స్వార్థం అవుతుంది? గతంలో పార్టీలో ఉండి పందుకొక్కుల మెక్కి 10,000 కోట్లు తిని ఇప్పుడు ఏదో బీసీ నినాదం అంటే స్వార్థం అవుతుంది. నేను కావాలి, నాతో పాటు అందరు కావాలంటున్నా కదా. నేనేం ప్రజాప్రతినిధి ఉండంటలేను, మనలాంటి వాళ్ళమే రావాలి బరాబరి. జర్నలిస్టులు ఉండాలి చట్టసభలలో, చట్టాలు చేసే సభలో విజ్ఞానవంతులైన జర్నలిస్టులు ఉండాలి, మేధావులు ఉండాలి, కవులు ఉండాలి, కళాకారులు ఉండాలి, నా అక్క చెల్లెళ్ళు ఉండాలి. మన నినాదం కూడా ఏం చేసి 50% మహిళలకే సీట్లు ఇస్తామంటున్నాం మనం పార్టీ పెడితే. అలా ఇంకొక 50%లలో 40% మన వీళ్ళకి ఇస్తాం యువతకు, ఒక 10% మేధావులు కూడా అవసరంగా మనం అందరినీ కలగంపోయేది, కలగూర గంపలాగా ఉంటుంది మనది. అంటే ఇప్పుడు చాలా వరకు చాలా పెద్ద మేధావులు కూడా ఇట్లా ఆలోచించి ఇట్లా సమావేశాలు పెట్టి అందరు ఈరోజు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు. అంటే సో అట్లా ఎందుకు లాస్ట్ వరకు ఫెయిల్ అంటే ఏంటిది రాజు, ఫెయిల్ అంటే ఏంటిది? మధ్యనే ఆపేస్తున్నారు కదా ఉద్యమాన్ని, అది ఫెయిల్ అన్నారు. ఉద్యమ పంద ఎట్లుంటుంది అంటే ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమం కూడా తొలి మలిదేశ 2 ఉద్యమాలు ఉన్నాయి. తొలి దేశాలు ఏం రాలే,
బీసీ ఉద్యమం కూడా ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఉద్యమం పంతా ఉంటుంది 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఫస్ట్ మన నాన్నలు ఏం చేసినారు కూడు కోసం తనలాలి మనం చాదాలంటే బుక్కడి బువ్వ కావాలి దానికోసం ఉద్యమాలు నడిచినాయి సక్సెస్ అయినాయి బువ్వ వచ్చిన ఆయనకి ఏం కావాలి చదువు కావాలి కృష్ణన్న లాంటి వాళ్ళు మహాజ్ఞానులే వాళ్ళు కూడా వాళ్ళు బాగా పోరాటం చేసారు ఫీజు రియంబర్స్మెంట్ అని హాస్టల్ని పెట్టించారు అక్కడ సక్సెస్ అయినా తర్వాత విద్య వచ్చింది తర్వాత దేనికోసం ఫైట్ చేసాం నిరుద్యోగ సమస్య కోసం ఫైట్ చేస్తాం అది కూడా కొంత మేరకు మనం ఒత్తిడి పెడతా ఉన్నాం కొంత సోయి వస్తుంది ఇప్పుడు ఉన్నది ఏంటంటే చరమాంకంలో ఉన్నాం ఇప్పుడు బీసీ రాజ్యాధికారంగా అన్ని వచ్చుకుంటూ వచ్చినాయి కదా కాబట్టి ఫెయిల్ సక్సెస్ అని ఉండదు రాజు కొంతమంది ఉద్యమాలు నడిపించేటప్పుడు వాళ్ళు అనుకున్న లక్ష్యం సాధించవచ్చు అంటే స్కూల్ పెట్టాలి కాలేజీలు పెట్టాలి పెట్టింది కదా ఒకేసారి అంత రాదుగా ఇప్పుడు మనం అన్నం ప్లేట్లో అన్నం కలుపుకున్నాం ఒకే ముద్దతో మొత్తం తినేస్తాం ఫస్ట్ ముద్ద సెకండ్ ముద్ద థర్డ్ ముద్ద చివరి ముద్ద కూడా ఉంటుంది చివరి ముద్దలో ఉన్నాం మనం చివరి ముద్ద రాజ్యాధికారం అనే ముద్రలో ఉన్నాం మనం ఆ ముద్ద తినాలి ఇప్పుడు వస్తుంది త్వరలో తింటామంటారా 2 ఏళ్ళలో వస్తుంది నమ్మకం ఉంది నేనేమంటున్నా నిన్న ఒక కాన్స్టిట్యూన్సీ నిలబెట్టి గెలిపిస్తా ఇప్పుడు మీ ఛానల్లో చెప్తావు నువ్వు కూడా ఎమ్మెల్యే అవుతావు నమ్ము నువ్వు ఫస్ట్ నవ్వుగా నిజంగానే చెప్తావు ఇది అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు జనాల్లో బలంగా ఉంది యువతలో ఉంది మహిళలలో ఉంది బీసీ రాజ్యం రావాలి నాయకులేరి అనేది ఒక క్వశ్చన్ ఉంది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి బీసీ రాజ్యాధికార వేదిక అంటే అన్న ఇప్పుడు నేను మొన్న సర్పంచ్ మున్సిపల్ కూడా తిరిగినాం ప్రతి ఊర్లో తిరిగినాం జనాలు పైసలు లేనిది ఓటు వేయడానికి ముందరికి రావట్లేదు సో అట్లాంటిది మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎట్లా పైసలు అడగాలి వాళ్ళ దగ్గర బరాబర్ అడగాలి ఎందుకంటే బీఆర్ఎస్ అయినా రెడ్డి పార్టీ అయినా వెలుమ పార్టీ అయినా బ్రాహ్మణుల పార్టీ అయినా అదే చెప్పబోతా ఉన్నా వాళ్ళు మన ప్రభుత్వ భూములు వక్ భూములు చెరు శిఖ భూములు కాంతి శిఖల భూములు నేను నాకు మధ్య పంచాయతీలు పెట్టి లక్షల కోట్లు దొబ్బుకున్నారు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నాయా కాయ కష్టం చేసి ఇస్తున్నాయన మన డబ్బుల బ్యాంకులలో మూడుగుతున్నాయి అవసరం అంటే బ్లాక్ మెయిల్ చేశానే గుంజాలి అంటున్నాను నేను వాళ్ళ దగ్గర గుంజుతారు ఇప్పుడు ఇదే చూడరు మొన్న తమిళనాడు ఎన్నికలు జరిగింది మరి అన్న డిఎంకే దగ్గర కూడా మీరు అన్న క్వశ్చన్ 100 కోట్లు ఉన్నాయి ప్రింట్ మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది విజయ అంటూ దగ్గర ఏం లేదు ఏముంది ప్రజల బలం ఉంది ఎవరు నిలబెట్టిన ఆయన అభ్యర్థులు దొరకకపోతే వీళ్ళే అన్నారు అభ్యర్థులు దొరకకపోతే కాన్సెప్ట్ లేపిన తర్వాత డ్రైవర్ కొడుకుని పెడితే గెలిచిందిగా పని మనిషి గెలిచిందిగా ఉద్యమం అనేది అన్నిటిని ఇస్తుంది నువ్వు అన్న డబ్బులు కూడా ఇస్తుంది ఉద్యమం ఉద్యమం కాదు 4 కోట్ల మందికి సంబంధించిన ఉద్యమంగా 4 కోట్ల మంది తలా 1000 రూపాయలు వేసుకొని బోలే డబ్బులు అవుతాయి మాకు ఒకటి ఇప్పుడు మేముగా మాదేగా పార్టీదే ఎందుకు అడుగుతారు ప్రజలు వాళ్ళ దగ్గర తీసుకొని ఇక్కడ ఓట్లేస్తారు తమిళనాడులో జరిగినట్టు అద్భుతాలు జరగబోతా ఉన్నాయి ఇక్కడ మనం స్పష్టంగా చెప్పాలి బీసీ ఉద్యమము లేకపోవడం వల్ల బీసీ రాజ్యం లేకపోవడం వల్ల ఎట్లా గోసపడుతుంది బీసీ రాజ్యం వస్తే ఏమవుతుందో కూడా చెప్తా ఉంది ఎట్లా గోసపడ్డాం వస్తే ఏమవుతుంది 15 నుంచి 20 లక్షలు మనం ఎట్లా సంపాదించుకుంటాం అనేది విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం కదా ఇప్పుడు పాదయాత్రతోటేనా ఇంకేమన్నా పాదయాత్ర ఉంటుంది సభలు ఉంటాయి సమావేశాలు ఉంటాయి మళ్ళీ పిలిచి నేను ప్రెస్ మీట్ కూడా పెడతా ఒక అద్భుతమైన స్కెచ్ ఉంది సో పెద్ద ఎత్తున ప్రజలే స్వాగతించినారు పాదయాత్ర కూడా ఎందుకు పెట్టినామంటే అసలు ప్రజలు రిసీవ్ చేసుకుంటారా లేదా మీరు అందరైతే చూసారు కదా ఏ గ్రామానికి పోయినా 100,000 మంది ఎందుకు కదిలేరు ఉద్యోగాలు అంటే అన్ని వచ్చినట్టు ఏదో మాట్లాడతారట వినాలని ముందస్తు సమాచారం ఇవ్వాలి కావాలని హైదరాబాద్ నుంచి 400-500 మందిని తీసుకెళ్ళలే 50 మందో 100 మందో పోయినారు చూద్దాం అక్కడ ఎట్లా ఉంటుంది అనేది అంటే 100 మంది ఇక్కడ ఏంటంటే మంచి సీనియర్ జర్నలిస్ట్గా పేరు ఉంది తర్వాత మీ బిజినెస్ ఏదో మీరు నడుపుకుంటున్నారు సో హ్యాపీగా ఉండక ఎందుకు మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి వాళ్ళని బతిమలాడి వీళ్ళని బతిమలాడి అంటే ఏ మూమెంట్లో మీకు ఇక్కడ సైడ్ రావాలనిపించింది ఒక చిన్న ఇన్సిడెంట్స్ నేనేమనుకుంటా అంటే ఎప్పుడైనా రాజు బాగా అబ్జర్వ్ చేయండి పుట్టిన ప్రతి మనిషి ఏం చేస్తారు గిట్టకమన్నాడు చావు అంటే పుట్టినప్పుడే మనకు తెలిసి ఏదో ఒక రోజు చనిపోతాం ఈ మధ్యలో మనలాంటి వాళ్ళం ఎంతో కొంత మన చేతనైనంత సమాజానికి చేయాలి సమాజం అంత ఇచ్చింది ప్రభుత్వ స్కూల్ అంటే నా అన్నలు నా బీసీ బిడ్డలంతా రెక్కలు ముక్కలు చేసుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాయ కష్టం చేసి ట్యాక్సీలు కడితేనే ప్రభుత్వ గవర్నమెంట్ టీచర్లకు ఉద్యోగాలు వచ్చాయి తద్వారా నేను బెనిఫిట్ అయినగా ప్రభుత్వ విద్య ద్వారా నేను హెచ్ఆర్ మేనేజర్ పనిచేసిన మంచి కొలువులు చేసిన మంచి పేపర్లో పనిచేసి 20 ఏళ్ళుగా ఉన్నా కొంత ఆర్థికంగా స్టెబిలిటీ వచ్చింది దీనికి కారకులు ఎవరు నా అన్నలు నా తమ్ముళ్ళేగా అంతే మరి కొంత మనం ఇప్పుడు నాకైతే తినడానికి ఇబ్బంది లేదు ఉండడానికి ఇల్లు ఉంది తినడానికి తిండి ఉంది పిల్లల స్కూల్ చదువు చెప్పిస్తున్నాం మరి తర్వాత ఏం కావాలి వాళ్ళు కూడా మన బిడ్డలేగా మరి ఒకరు ముందుకు వెళ్ళాలిగా అంటే చనిపోయే లోపు ఏదో ఒకటి చేయాలి మనం ఇప్పుడు ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తే బీసీ రాజ్యం వైపు అడుగులేయాలి నా బీసీ బిడ్డ నా జర్నలిస్టులు కావచ్చు నా యువత కావచ్చు నా నిరుద్యోగులు కావచ్చు నా టీచర్లు కావచ్చు లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు చిన్న చితక గవర్నమెంట్ హోల్డర్స్ వాళ్ళందరూ బాగుపడాలంటే కుప్ప మనది ఉంది ఆడ 1,00,000 కోట్లు మనవి ఉన్నాయి తినేవాడు ఒక 2% ఉన్నవానికి అప్పచెప్తా ఉంది ఏం చేస్తాం 1,00,000 కోట్లు నేను బాగా సంపాదించి నీ చేతిలో పెడుతున్నా నువ్వంటే నువ్వు కదా చేతి పెడితే ఏం చేస్తున్నా 1,00,000 కోట్లల్లో 90% మెక్కుతున్నాడు
95,000 కోట్లు మొక్కి ఒక 5-6 వేల కోట్లు తలా ₹1-2 ఇచ్చి ఇదే పరమాన్నం, ఇదే నేను బ్రహ్మ పదార్థం నేను ఇస్తున్నా అంటా ఉన్నారు. దానికి చరమగీతం వాడాలి. ఓకే. నిరుద్యోగ సమస్య బాగుంది. ఇలాంటి జర్నలిస్టులు ఉన్నారండి. ఎందుకు ప్రభుత్వాలు గుర్తిస్తలేవు? నువ్వు ఇప్పుడు దాదాపు ₹1,00,000 ఖర్చు వస్తుంది, ఎక్కువ లక్షణరీ, ఇంకా మంచిగా పని చేస్తావుగా, ఇంకా 4 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తావుగా. బీసీ రాజ్యం ఇదే చెప్తున్నాం మన జర్నలిస్ట్ సోదరులకు కూడా. ఒక స్లాబ్ సిస్టమ్ తీసుకొస్తాం, ఎవరు ఎంత పని చేస్తున్నారో అంత జీతాలు ఇచ్చే ప్రాసెస్ ఉంటుంది. మరి ఎట్లా వస్తుంది అన్న అంటే ఒక కుప్పని ఇది తీసుకొచ్చి పెడతాం అంటున్నాం. ఇంకో చేతిలో పోదు. 195 ఆరు తింటుగా 95 ఇది తీసుకొస్తే మన బతుకులు మారుతాయి బరాబర్. సింపుల్ గా ఈజీగా నువ్వు ఇది చెప్దాం అంటున్నావు. లాజిక్ అంతే కదా. ఈ లాజిక్ అర్థం చేసుకుంటే అయిపోయాయి. ₹100 ఉన్నాయండి, ₹5 తినాల్సినోడు 95 తింటాడు, ₹95 తినాల్సినోడు ₹5 తింటాడు. ఎట్లా చాలుతుంది? చాలదు. 90 మంది కొట్టలకు ₹5 చాలుతాయా? చాలదు. అంటే 95 మా రాజునే చేస్తాం అంటున్నా. రేపు ఎమ్మెల్యే మంత్రి చేస్తే తీసుకురావా? తీసుకొస్తే ఏమవుతుంది? నువ్వు నేను అందరికీ 95 మంది తలా ₹1 వస్తుంది. బాగుపడవా? మనం జర్నలిస్టులు బాగుపడతారు, యువత బాగుపడతారు, మహిళా సాధికారత సాధించబడుతుంది, అగ్రవర్ణంలో మనం దూసుకెళ్తాం. తెలంగాణ బీసీ రాజ్యం వచ్చిన తర్వాత ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనది మారుతుంది. లక్షల కోట్లు. అండ్ ఫైనల్ ఒకటి, సరే మీరు ఎమ్మెల్సీగా నిలబడ్డారు, సరే ఒక మన రెస్పాన్సిబిలిటీ. సరే ఎన్నికల తర్వాత మళ్ళీ నిరుద్యోగులను కావచ్చు, నిరుద్యోగుల కష్టాల గురించి ఎప్పుడన్నా మాట్లాడినరా, పట్టించుకున్నారా అసలు? తప్పనిసరి. ఇప్పుడు బీసీలు అంటే ఎవరున్నారు? ఇదే బీసీలలో 95% మనమే ఉన్నాం కదా. బీసీ సమస్యలు అంటే వస్తాయి కదా, దాంట్లో ప్రధానంగా నిరుద్యోగం అనే సమస్యనే పెట్టినాం. ఇంతకుముందు చెప్పిన అనేక మందికి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన ప్రభుత్వంలో, మన మీడియా ద్వారా చెప్పాం, నేను పర్సనల్ కలిసి వెళ్ళి చెప్పిన, అరే నాయన స్థానికంగా పరిశ్రమలు ఉన్నాయి, 4 ఉద్యోగాలు ఇప్పిర్రి, మీరు అన్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది అని ఇప్పియలే కదా వాళ్ళు. అంటే మనము ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ట్రయాంగిల్ మనం నిర్మించినాం. అంటే బీసీ బిడ్డలు ఎక్కడ ఆగమవుతున్నారు అంటే ఒక నిరుద్యోగ సమస్య వాళ్ళు, ఒకటి ప్రభుత్వ విద్య లేకపోవడం. మనం పెళ్లి చేసుకుంటే పిల్లలు అవుతుండే, పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపాల్సి వస్తుంది, 4 లక్షలు అప్పు అవుతుంది. అవ్వకో అమ్మకో తమ్మినికో నొప్పి రోగమో సేమ్ అవుతుంది, ప్రభుత్వ వైద్యం బాగాలేకపోవడం వల్ల ప్రైవేట్ వైపు పోవాల్సి వస్తుంది, అక్కడ 5-6 లక్షలు ఖర్చు అవుతుంది. బీసీ రాజ్యం వస్తే ఇవన్నీ పోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్ టీచర్లు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ బతుకులు మారుతాయి, జర్నలిస్ట్ బతుకులు మారుతాయి. ఇవన్నీ మారాలంటే పొలిటికల్ పవర్ రావాలి. సో సర్వరోగ నివారిణి లాగా సర్వరోగ నివారణ అనుకో. ఇక అన్ని ఏ టాబ్లెట్ అది? పొలిటికల్ పవర్ అనే టాబ్లెట్. అగ్రవర్ణ పాలకులు ఒక ఆయన మొన్న ఫోన్ చేసినారు, మేమందరం టీమ్ వస్తాం అన్న, బాగా కష్టపడుతున్నాం, ఎప్పుడు వస్తావు అన్న? మేమంటే ఇయ్యమనుకో, నువ్వు ఎప్పుడు చేస్తావు అన్న? రేపే చేస్తారు, ఓటు వస్తుంది. మన బీసీలు అంటే ఎప్పుడు వస్తుంది అన్న పొలిటికల్ పవర్ అంటే? ఓటు రేపే వస్తుంది, ఇది మన చేతులు ఉంది. రేపు ఎన్నికలు వచ్చినాయి, ఓటేస్తే అయిపోయి. ఎన్ని ఓట్లు కావాలి? 25% ఓట్లు వస్తే రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం. 100 అవసరం లేదు మనం, కేవలం 25%, 25% ఓట్లు వస్తుంది కదా ప్రభుత్వం. 80 మంది ఎమ్మెల్యేలు అవుతాగా మన ప్రభుత్వం వస్తుంది, మనకు కావాల్సిన చట్టాలు వస్తాయిగా. అప్పుడు నేనెందుకు నిరుద్యోగ సమస్య మీద రోడ్లు ఎక్కాలి, ప్రాణ త్యాగం చేయాలి? ఎందుకు రిజర్వేషన్ ఏమన్నా దేహాన్ని అడుక్కోవాలి? ఎందుకు రేషన్ కార్డు అడుక్కోవాలి? ఏది లేని సమాజాన్ని మనం తీర్చిదిద్దబోతా ఉన్నాం బీసీ పొలిటికల్ పవర్ ద్వారా. ఓకేనా? అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు ఇలాగే ముందరికి వెళ్ళాలి, మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ కావాలి, మనందరికీ ఆ 95% ఫలాలు అనేది అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్గా ఏమైనా చెప్తారా? ఏం లేదు, ప్రత్యేకంగా రాజు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. నేను పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా నిజంగా ఒక బ్రదర్ లాగా అన్న ఇంటర్వ్యూ పెట్టుకున్నాం. జనాల కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు, నికార్స్గా పనిచేస్తూ ఉన్నారు, నిటారుగా పనిచేస్తూ ఉన్నారు. మీ ఇంటర్వ్యూ మా ఛానల్ ద్వారా, మా ఫేస్బుక్ ద్వారా 1000 మందికి రీచ్ చేస్తామంటే స్వచ్ఛందంగా మా బ్రదరే నిజంగా కూడా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఇది జర్నలిజం అంటే గిట్లుండాలి జర్నలిస్ట్. ఇక మన రాజు ఛానల్ ద్వారా ఏం చెప్తా ఉన్నానంటే, బీసీ సోదరులారా ఇది మంచి తరుణం, ఈ తరుణం మిస్ అయితే మళ్ళీ రాదు, వస్తే ఇప్పుడే లేకుంటే ఎప్పుడు రాదు. నవ్ ఆర్ నెవర్ అని చెప్తా ఉన్నా. బీసీ పొలిటికల్ పవర్ సాధించాలి, బీసీ రాజ్యాధికారం వైపు మనం అడుగులు వేయాలి. దానికి మీ రాఘవన్ ఉంటారు. బీసీ రాజ్యాధికార వేదిక ఎప్పుడు ఉంటుంది. కేవలం మనం చేయాల్సిందల్లా మన ఓటు మనం వేసుకోవడం, అట్లా వేసుకునే దిశగా మన అందరం ముందుకు కలుద్దాం. మొన్న వరంగల్ పాదయాత్ర పెట్టాం, రేపు నల్గొండ, ఖమ్మం, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మీ మధ్యలో ఉండే ప్రయత్నం చేస్తా. మన బతుకులు మనం మార్చాలంటే ఏ ఆకాశరామన్ వచ్చు, మన నుదుటి మీద రాత రాయడు మిత్రులారా, దయచేసి అర్థం చేసుకోండి. మన రాతని, మన గీతను మనమే గీసుకోవాలి, ముందుకు సాగాలి, బీసీ రాజ్యాన్ని సాధించుకోవాలని కోరుతూ ధన్యవాదాలు. జై బీసీ, జై భీమ్, జై సేవాల. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది రాఘవన్న గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.